హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ గురించి ఆర్ ట్రైగ్రాఫ్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ట్రైగ్రాఫ్ క్యారెక్టర్స్ ప్రాక్టికల్గా మీనింగ్ ఏంటంటే 2 క్వశ్చన్ మార్క్స్ ఫాలోడ్ బై ద వన్ అనదర్ క్యారెక్టర్. అంటే మొత్తం 3 క్యారెక్టర్స్ ఉంటాయి దీనిలో. సో 3 క్యారెక్టర్స్ ఉండేదాన్ని ట్రైగ్రాఫ్ క్యారెక్టర్స్ అని చెప్తాం. సో దీన్ని ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ కూడా అనొచ్చు. సో ఈచ్ ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 క్యారెక్టర్స్. సో ట్రైగ్రాఫ్ సీక్వెన్స్లో 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఇవి ఎందుకు యాక్చువల్గా? సింపుల్ ఆన్సర్, మెనీ నాన్ ఇంగ్లీష్ కీవర్డ్స్ డూ నాట్ సపోర్ట్ ఆల్ ద స్పెషల్ క్యారెక్టర్స్. సో అదర్ దాన్ ఇంగ్లీష్ కీవర్డ్స్ ఉంటే అవి చాలా వరకు ఉన్న స్పెషల్ క్యారెక్టర్ని సపోర్ట్ చేయవు. అవి ఎందుకు కూడా చూద్దాం మనం. అండ్ ANSI C introduces the concept of trigraph sequences to provide a way to enter certain characters that are not available on some keyboards. So ANSI C introduce చేసిన కాన్సెప్ట్ ఈ ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్. ఎర్లియర్ వెర్షన్స్లో ఈ ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ ఉండదు. ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ Cలో అదర్ దాన్ ANSI Cలో ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ లేవు. ఓన్లీ ANSI C నుంచి మాత్రమే ఈ ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకోసం? స్పెసిఫిక్ కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ని డిస్ప్లే చేయడానికి. అవేంటి? ఏవైతే కొన్ని స్పెసిఫిక్ సింబల్స్ ఆర్ క్యారెక్టర్స్ కీబోర్డులో అవైలబిలిటీ ఉండవు. దోస్ ఆర్ నాట్ అవైలబుల్ ఆన్ ద కీబోర్డ్. సో అటువంటి కీబోర్డ్ మీద లేని క్యారెక్టర్స్ డిస్ప్లే చేయడం కోసం ANSI C ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇప్పుడు ఆ ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇక్కడ చూడండి, ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ టేబుల్ ఇచ్చాను నేను. ఫస్ట్ ట్రైగ్రాఫ్, దెన్ సీక్వెన్స్ ట్రాన్స్లేషన్ క్యారెక్టర్ ఇచ్చాను నేను. రైట్, ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ అండ్ సీక్వెన్స్ ట్రాన్స్లేషన్ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ట్రైగ్రాఫ్ ఏంటి ఇక్కడ చూద్దాం. ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ అదర్వైజ్ 2 క్వశ్చన్ మార్క్స్, అనదర్ క్యారెక్టర్ ఈజ్ assignment operator, that is a equal symbol. డబల్ క్వశ్చన్ మార్క్ అండ్ ఈక్వల్. దాని మీనింగ్ ఏంటి? ఏ ట్రాన్స్లేషన్ క్యారెక్టర్ వస్తుంది? హ్యాష్ సింబల్ వస్తుంది. రైట్, డబల్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు మీనింగ్ ఏమొస్తుంది? హ్యాష్ సింబల్ డిస్ప్లే అవుతుంది. 2 క్వశ్చన్ మార్క్ విత్ ఓపెన్ రౌండెడ్ బ్రాకెట్, రిజల్ట్ స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ వస్తుంది. డబల్ క్వశ్చన్ మార్క్ విత్ స్లాష్, రైట్, ఏమొస్తుంది? ఫార్వర్డ్ స్లాష్ అవుట్పుట్ వస్తుంది. డబుల్ క్వశ్చన్ మార్క్ క్లోజ్డ్ రౌండెడ్ బ్రాకెట్ అనుకోండి, అప్పుడు క్లోజ్డ్ స్క్వేర్ బ్రాకెట్ వస్తుంది. డబుల్ క్వశ్చన్ మార్క్ అపాస్ట్రఫీ, ఇది క్యాప్ సింబల్ అంటాం, లేదా క్యారెట్ సింబల్ అని చెప్తాం. డబుల్ క్వశ్చన్ మార్క్ లెస్ దెన్ ఏమో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ వస్తుంది. డబుల్ క్వశ్చన్ మార్క్ దట్ ఈస్ నాట్ ఇన్ సింబల్ ఆర్ ఎక్స్క్లమేటరీ సింబల్, దీన్ని యూజ్ చేసినప్పుడు మనకి వర్టికల్ బార్ వస్తుంది. డబుల్ క్వశ్చన్ మార్క్ గ్రేటర్ దెన్ ఇచ్చినప్పుడు ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్డ్ వస్తుంది. డబుల్ క్వశ్చన్ మార్క్ మైనస్ ఆర్ హైఫన్ ఇచ్చినప్పుడు కాంప్లిమెంట్ ఆర్ కాల్డ్ యాజ్ టిల్డ్ ఆపరేటర్ సింబల్ వస్తుంది. ఈ సింబల్స్ అన్ని కూడా మనం ప్రోగ్రామ్లో రాసుకున్నప్పుడు వచ్చే రిజల్ట్ అనేవి ఈ ట్రాన్స్లేషన్ క్యారెక్టర్స్ డిస్ప్లే అవుతాయి. సో ఈ సింబల్స్ యాజ్ ఇట్ ఈస్ డిస్ప్లే చేయడానికి అవకాశం లేనప్పుడు దెన్ ఇవి మనం ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ తో డిస్ప్లే చేయవచ్చు. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ద ట్రైగ్రాఫ్ సీక్వెన్స్. రైట్, సో నౌ మనం ఇప్పుడు ఇవి చూసాం. తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చెక్ చేద్దాం మనం. తర్వాత సిలో మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ సి టోకెన్స్ అని చెప్తాం. వాట్ ఈస్ యాక్చువల్లీ టోకెన్? టోకెన్స్ ఆర్ ఇండివిజువల్ వర్డ్స్ అండ్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ద ప్యాసేజ్ ఆఫ్ ఏ టెక్స్ట్. ఒక మనం టెక్స్ట్ ప్యాసేజ్ తీసుకున్నప్పుడు దానిలో ఉండే ఇండివిజువల్ వర్డ్స్ కానీ లేదా పంక్చువేషన్ మార్క్స్ కానీ, అంటే స్పెసిఫిక్ ఏదన్నా ఆపరేటర్స్ కానీ అవైలబిలిటీ ఉన్నప్పుడు వాటిని మనం టోకెన్స్ అని చెప్తాం. సరే, టోకెన్స్ ఆర్ ఇండివిజువల్ వర్డ్స్ అండ్ పంక్చువేషన్ మార్క్స్ ఇన్ ప్యాసేజ్ ఆఫ్ టెక్స్ట్. ఫైన్, ఇవి ఎట్లా ఉంటాయి చూద్దాం. ఇన్ సి ప్రోగ్రామ్ ద స్మాలెస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ ఆర్ నోన్ యాజ్ టోకెన్స్. రైట్, ఇవన్నీ కూడా చిన్న చిన్న యూనిట్స్, చిన్న చిన్న వర్డ్స్, వీటిని టోకెన్స్ అని చెప్తాం. సిలో 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి మనకి. అవి కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్,
కాన్స్టెంట్స్, స్ట్రింగ్స్, ఆపరేటర్స్, స్పెషల్ సింబల్స్ అని ఉంటాయి. దీనిలో టోటల్గా టోకెన్స్ అన్ని 6 టైప్స్ ఆఫ్ టోకెన్స్ ఉంటాయి. సో దీనిలో మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి స్పెసిఫిక్గా నేర్చుకుందాం. రైట్. సో నెక్స్ట్ ఫస్ట్ చూసేది మనం కీవర్డ్స్. వాట్ ఈస్ కీవర్డ్? కీవర్డ్స్ ఆర్ ద వర్డ్స్ that convey a special meaning to the C compiler. Right? Keywords are the words that convey special meaning to the compiler. So ఈ కీవర్డ్స్ ఏంటి? ఇవి ఒక ప్రత్యేకమైనటువంటి మీనింగ్ని కంపైలర్కి తెలుపుతాయి. ఆ ప్రత్యేకమైన మీనింగ్ ఎందుకు అంటే మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు పర్టికులర్గా ఆ వర్డ్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ వర్డ్స్ వల్లనే మనం ప్రోగ్రామ్ని ఫామ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఫస్టే మనం చెప్పాం, ఒక సి ప్రోగ్రామ్ రాయాలి అంటే ఫస్ట్ కీవర్డ్స్ అని మరియు యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అని ఉంటాయి. రైట్. ఈ కీవర్డ్స్ని మనం ఏమని చెప్తున్నాం? రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్తాం. కీవర్డ్స్ని ఏమంటాం? రిజర్వ్డ్ వర్డ్స్ అని కూడా అంటాం మనం. ఈ రిజర్వ్డ్ వర్డ్స్ మరియు యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ ఈ రెండింటిని కలిపి రాస్తేనే మనం ప్రోగ్రామ్ రాయడానికి వీలవుతుంది. కాబట్టి ఈ కీవర్డ్స్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అన్నాం, అవి మనం డిఫైన్ చేసేవి కాబట్టి మన కన్వీనియంట్గా రాసుకుంటాం. బట్ కీవర్డ్స్ ఏంటి? ఒక ప్రత్యేకమైన మీనింగ్ని ఇస్తాయి. ఆ మీనింగ్ సంబంధించి కంపైలర్కి తెలపడం కోసం రాస్తాం. అవి ఎలాంటి మీనింగ్ ఇస్తాయి అనేది కూడా చూద్దాం మనం ఇన్ ఫ్యూచర్లో. సో ద కీవర్డ్స్ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ ఏ వేరియబుల్ నేమ్స్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను నేను, ఒక ప్రోగ్రామ్ రాయాలంటే కీవర్డ్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ కావాలి మనకి. సో ఈ యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ని మనం ఏమన్నాం? వేరియబుల్స్ అని కానీ లేదా ఐడెంటిఫైయర్స్ అని కానీ ముందే చెప్పుకున్నాం మనం. సో ఈ వేరియబుల్స్ లాగా కానీ ఐడెంటిఫైయర్స్ లాగా కానీ కీవర్డ్స్ని వాడటానికి వీల్లేదు. ఎందుకు? కీవర్డ్స్ అనేవి రిజర్వ్డ్, అంటే సి లాంగ్వేజ్కి డెవలపర్స్ డిఫైన్ చేసిన వర్డ్స్ ఇవి మనము మనకు తగ్గట్టుగా వాడటానికి వీలుండదు. బికాస్ డెవలపర్స్ డిఫైన్డ్ ఇట్. వాళ్ళు డిఫైన్ చేసిన వర్డ్స్ ఒక స్పెషల్ మీనింగ్ ఉంటాయి. రైట్. ఒక స్పెషల్ మీనింగ్ ఉంటుంది. వాటిని మనం మారవడానికి వీల్లేదు. ఒకవేళ అటువంటి వర్డ్స్ని మనం మారిస్తే వాటి స్ట్రక్చర్ దేనిలోకి వచ్చేస్తుంది? కీవర్డ్స్ నుంచి డైరెక్ట్ ఐడెంటిఫైయర్గా కన్వర్ట్ అయిపోతుంది. కాబట్టి మనకు అటువంటి రైట్ ఉండదు. సో మన వర్డ్స్ అంటే యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ని, వేరియబుల్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు, కానీ కీవర్డ్స్ని చేంజ్ చేయడానికి రైట్ లేదు. అది ఒక మీనింగ్. సో కీవర్డ్స్ ఆర్ ద వర్డ్స్ దట్ కన్వే ఎ స్పెషల్ మీనింగ్ టు ద కంపైలర్. నెక్స్ట్, the keywords cannot be used as variable names or identifiers. ఇవన్నీ యూజర్ డిఫైన్డ్గా వాడటానికి వీల్లేదు అని చెప్తున్నాం. ఎందుకు కీవర్డ్స్? ఎందుకు కీవర్డ్ అని ఎందుకు అంటున్నాం? అసలుకి ఇవి ఇంపార్టెంట్ అని అర్థం. కీ అంటాం మనం. కీ అన్నప్పుడు ఏంది? విచ్ ఈజ్ ఇంపార్టెంట్. కీవర్డ్ అంటే ఏ వర్డ్ విచ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇంపార్టెంట్ వర్డ్స్ దోస్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ సి ప్రోగ్రామింగ్. కాబట్టి వాటిని కీవర్డ్స్ అని కానీ రిజర్వ్డ్ వర్డ్స్ అని కానీ అంటాం. రిజర్వ్డ్ ఎందుకు అంటున్నాం? ఈ వర్డ్స్ సిలో వాడుకోవాలి, వీటిని ఐడెంటిఫైయర్స్ లాగా యూ కెన్ నాట్ యూజ్ ఇట్. మీరు ఐడెంటిఫైయర్స్ లాగా కానీ వేరియబుల్స్ లాగా కానీ వాడటానికి వీల్లేదు. యూ కెన్ నాట్ యూజ్ ఇట్ యాజ్ ఐడెంటిఫైయర్స్ అండ్ వేరియబుల్ నేమ్స్. అవి రిజర్వ్డ్గా ఉన్నాయి కాబట్టి రిజర్వ్డ్ వర్డ్స్ అని చెప్పాం. రైట్. ఇప్పుడు చూద్దాం ఆ వర్డ్స్ ఏమున్నాయి. ఏ స్మాల్ డెఫినేషన్ ఇస్తాను, అంతకుమించి ఎక్కువగా ఇంటర్ఫియర్ అవ్వను. ఎందుకు అంటే వీటి గురించి ఇండివిజువల్గా ప్రోగ్రామింగ్ డిస్కస్ చేసేప్పుడు మనం మాట్లాడదాం. రైట్. నౌ ఆటో ఈజ్ ఏ ఫస్ట్ కీవర్డ్. ఆటో అంటే ఆటోమేటిక్ అని అర్థం. తర్వాత బ్రేక్, కేస్. మనకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ప్రోగ్రామింగ్లో, స్విచ్ కేస్ అని చెప్పేసి మనం కండిషన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. వాటిని చూద్దాం తర్వాత, ఇప్పుడు ఇన్డెప్త్గా వెళ్ళట్లేను. కేస్ అనేది ఒకటి. క్యార్ అంటే క్యారెక్టర్. కాన్స్టాంట్, కంటిన్యూ. డూ అంటే మనకు ఒక లూప్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, దానిలో డూ వైల్ అని వాడతాం, అందులోది డూ అనే ఒక కీవర్డ్. అవి తర్వాత చూద్దాం. డబుల్ అనేది ఒక డేటా టైప్, అది చూద్దాం. డిఫాల్ట్, ఎల్స్, ఈనమ్ అని ఉంది, ఎన్యూమరేషన్ అంటారు దాన్ని. ఎక్స్టర్నల్ అంటాం. ఫ్లోట్ ఇది రియల్ నెంబర్కి చెప్పడానికి వాడేది. ఫర్ ఇది ఒక లూప్ కాన్సెప్ట్. గో టు, ఇఫ్ అనేది ఒక కండిషన్ ఇది. ఇంటీజర్, లాంగ్ ఇంటీజర్. రైట్. ఈ లాంగ్ అని డబుల్ కూడా వాడతాం. ఆల్రెడీ వి డిఫైన్డ్ ఏ కీవర్డ్ డబుల్.
ఈ డబల్ని లాంగ్ డబల్ అని కూడా వాడొచ్చు. సో లాంగ్ ఇంటీజర్, లేదు లాంగ్ని అలాంగ్ విత్ డబుల్ కూడా వాడొచ్చు మనం. రిజిస్టర్, రిటర్న్, స్విచ్, షార్ట్ అనేది షార్ట్ ఇంటీజర్ అంటాం, రైట్. సైన్డ్ ఇంటీజర్ అంటారు, సైన్డ్ క్యారెక్టర్ అని చెప్తారు. సైన్డ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ రిప్రజెంటేషన్. సైజ్ ఆఫ్ అంటే సైజ్, ఒక డేటా టైప్ సైజు, అది ఇంటీజర్కి ఎంత మెమరీ వస్తుంది, ఫ్లోట్కి ఎంత మెమరీ ఉంటుంది, డబుల్కి ఎంత మెమరీ ఉంటుంది, అంటే ఒక డేటా టైప్ డిక్లేర్ చేసినప్పుడు దాని మెమరీ సైజ్ ఫైండ్ అవుట్ చేయడానికి సైజ్ ఆఫ్ అని వాడతాం. అయితే వీటికి సంబంధించిన ఇన్ డీటెయిల్డ్గా మనం ఫర్దర్ క్లాసెస్లో డిస్కస్ చేద్దాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ బేసిక్స్, ఇంట్రడక్టరీ పాయింట్స్. ఇక్కడ డీప్గా మనం డిస్కస్ చేయట్లేము, ఒక్కొక్కటి ఇండివిజువల్గా మాట్లాడదాం. స్టాటిక్, స్ట్రక్ట్ అంటే స్ట్రక్చర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. టైప్ డెఫినేషన్స్ అనే మరొక కాన్సెప్ట్ ఉంది. యూనియన్, అన్సైన్డ్ ఇంటీజర్ అని కానీ అన్సైన్డ్ క్యారెక్టర్ అని కానీ, అంటే ఓన్లీ పాజిటివ్ అని చెప్పడానికి అన్సైన్డ్ వాడతారు. ఏ సైన్ లేనిది అన్సైన్డ్. సైన్ లేనిది అంటే ఏంటి, ప్లస్ అని అర్థం ఓన్లీ. మనం 9 అని రాసాం, 9 ముందు ప్లస్ అని వాడము, మైనస్ అని వాడము, అప్పుడు ఏంటది ఓన్లీ ప్లస్ అని అర్థం. సో వాయిడ్ అని ఇంకొకటి, ఓలాటైల్, వైల్ అని, ఇలాంటివి మొత్తం దాదాపుగా మన దగ్గర ఇప్పుడు ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టండి, అరౌండ్ 32 కీవర్డ్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. సో ఇటువంటి కీవర్డ్స్ మనకి రిజర్వ్డ్, ఒక స్పెషల్ మీనింగ్ కలిగి ఉంటుంది వైల్ రైటింగ్ ద ప్రోగ్రామ్. ఇది మైండ్లో పెట్టుకోవాలి మనం. తరువాత నెక్స్ట్ కాన్సెప్ట్ని కూడా చూద్దాం మనం. నెక్స్ట్ ఐడెంటిఫైయర్స్. అయితే ఇప్పుడే మనం అనుకున్నాం ప్రోగ్రామ్ రాయాలంటే 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ వీ రిక్వైర్డ్, అంటే మనకు 2 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కావాలి. ఒకటి రిజర్వ్డ్ వర్డ్స్, వీటినే కీవర్డ్స్ అని చెప్పాం. వాటితో పాటుగా ఇంకోటి ఏం కావాలన్నాం, యూజర్ డిఫైన్డ్ వర్డ్స్ అన్నాం, అవి ఐడెంటిఫైయర్స్. సో ఇప్పుడు ఐడెంటిఫైయర్స్ ఏంటి చూద్దాం. ఐడెంటిఫైయర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ ద జనరల్ టెర్మినాలజీ ఫర్ ద నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్, ఫంక్షన్స్ అండ్ అర్రేస్. జనరల్గా మనకు కావాల్సిన అంటే యూజర్ డిఫైన్డ్ నేమ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు వాటికి పెట్టే వాటిని నేమ్ని ఏమంటారంటే ఐడెంటిఫైయర్స్ అంటాం. అంటే ఐడెంటిఫైయర్లో ఒక మీనింగ్ ఉంది చూడండి, విచ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై సంథింగ్, దాన్ని ఐడెంటిఫైయర్ అంటాం. సో ఈ ఐడెంటిఫైయర్ వేటికి వాడతారు, ఎందుకోసం వాడుతున్నాము, వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, రైట్. ఎగ్జాంపుల్, నేను ఇంటీజర్ ఎక్స్ అని రాస్తాను. ఇంటీజర్ ఎక్స్ అన్నప్పుడు ఎక్స్ అనేది ఐడెంటిఫైయర్ అవుతుంది. స్టూడెంట్ నేమ్ అంటున్నాం మనం, స్టూడెంట్ నేమ్ ఆల్సో ఐడెంటిఫైయర్, రైట్. శాలరీ అంటున్నాం, శాలరీ కూడా ఐడెంటిఫైయరే. సో అట్లాగే ఫంక్షన్స్ అని ఉంటాయి, సబ్ ప్రోగ్రామ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, మళ్ళీ అర్రేస్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వీటి పేర్లన్నీ కూడా ఐడెంటిఫైయర్స్ తోటే ఇండికేట్ చేస్తాం. అంటే దోస్ ఆర్ యూజర్ డిఫైన్డ్, అంటే మనం డిఫైన్ చేసే వాటన్ని కూడా ఐడెంటిఫైయర్స్ అని పిలవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్, నేను ముందే చెప్పాను. సో దీస్ ఆర్ యూజర్ డిఫైన్డ్ నేమ్స్ కన్సిస్టింగ్ ఆఫ్ arbitrarily long sequence of letters and digits with either a letter or the underscore as first character. సో ఈ ఐడెంటిఫైయర్ని క్రియేట్ చేయాలి అంటే సో సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ వాడుకోవచ్చు, సీక్వెన్స్ ఆఫ్ లెటర్స్ని వాడవచ్చు. ఆ లెటర్స్తో పాటుగా నెంబర్స్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు. మళ్ళీ అవే కాకుండా మనం అండర్ స్కోర్ని కూడా వాడుకోవచ్చు. అదర్ దాన్ అండర్ స్కోర్ వేరే ఏ క్యారెక్టర్ని కూడా, ఏ స్పెషల్ క్యారెక్టర్ని కూడా మనము ఐడెంటిఫైయర్లో వాడకూడదు. అంటే ఐడెంటిఫైయర్లు ఏముండొచ్చు మనకి, లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, అలాంగ్ విత్ అండర్ స్కోర్ ఉండొచ్చు. సరే, వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ని ఫాలో అవుదాం మనం. దేర్ ఆర్ సర్టైన్ రూల్స్ దట్ షుడ్ బి ఫాలోడ్ వైల్ నేమింగ్ సి ఐడెంటిఫైయర్స్. మనకి ఐడెంటిఫైయర్స్ చెప్పాలంటే కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయి. అదే చూడండి, కీవర్డ్స్ అనేది ప్రిడిఫైన్డ్, వాళ్ళు డెవలపర్స్ డిఫైన్ చేసేసారు కాబట్టి వాటికి ఎలాంటి రూల్స్ లేవు. వాళ్ళు ఏవైతే చెప్పారో, వాళ్ళు ఏవైతే డిఫైన్ చేసినరో, దట్ డిఫైన్డ్ వర్డ్స్ డైరెక్ట్లీ యూ కెన్ యూటిలైజ్ ఇట్. వాటిని మనం మారవడానికి రూల్స్ లేవు. కానీ వెన్ యు ఆర్ డిఫైనింగ్ ఆఫ్ యువర్ ఓన్ వర్డ్స్, నువ్వు నీ సొంత వర్డ్స్ని డిఫైన్ చేస్తున్నప్పుడు కొన్ని రూల్స్ కూడా పెట్టారు వాళ్ళు, ఎందుకంటే మన ఇష్టం ఉన్నట్టు రాయడానికి వీలు లేదు మనం రాసే వాటికి కూడా. సో ఇక్కడ చూద్దాం ఏం రూల్స్ ఉన్నాయి. దే మస్ట్ బిగిన్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఒక ఐడెంటిఫైయర్ రాయాలంటే అవి ఒక లెటర్తో కానీ
మరియు అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు. ఒక లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు, ఒక స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. రైట్, రెండో రూల్ చూద్దాం. దే మస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ ఓన్లీ లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్. సో మనం స్టార్టింగ్ ఏమన్నాం, లెటర్తో కానీ అండర్ స్కోర్తో కానీ స్టార్ట్ అవ్వచ్చు అన్నాం. అలాగే కంప్లీట్ ఐడెంటిఫైయర్లో ఏమేమి ఉండొచ్చు, లెటర్స్ ఉండొచ్చు, డిజిట్స్ ఉండొచ్చు, ఆర్ అండర్ స్కోర్ అనే ఒక స్పెషల్ క్యారెక్టర్ని వాడొచ్చు. అదర్ దాన్ ద అండర్ స్కోర్ స్పెషల్ క్యారెక్టర్, ఎనీ అదర్ స్పెషల్ క్యారెక్టర్ నాట్ అలౌడ్. అందుకే నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, నో అదర్ స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ అలౌడ్. నో అదర్ స్పెషల్ క్యారెక్టర్ ఈజ్ అలౌడ్. నో అదర్ స్పెషల్ క్యారెక్టర్ అంటే స్టార్ సింబల్ ఉంది మన దగ్గర, లెస్ దెన్ సింబల్ ఉంది మన దగ్గర, గ్రేటర్ దెన్ ఉంది, రైట్, హ్యాష్ సింబల్ ఉంది, డాలర్ సింబల్ ఉంది. ఈ సింబల్స్ వాడటానికి రైట్ లేదు మనకి. సో ఏం వాడచ్చు స్పెషల్ సింబల్ని, ఒక అండర్ స్కోర్ మాత్రం వాడొచ్చు. రైట్, తర్వాత ఇంకొకటి, ఇట్ షుడ్ నాట్ బి ఏ కీవర్డ్. ఆల్రెడీ చెప్పాం మనం, కీవర్డ్స్ కెన్ నాట్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిఫైయర్ అన్నాం, కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ వేరియబుల్ అన్నాం మనం. రైట్, కీవర్డ్స్ని వేరియబుల్గా కానీ ఐడెంటిఫైయర్గా కానీ యూజ్ చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పాం. ఇట్ మస్ట్ నాట్ కంటైన్ ఏ వైట్ స్పేస్. వైట్ స్పేసెస్ కూడా పెక్యులర్ ఇన్ నేచర్, కాబట్టి వాటిని కూడా ఐడెంటిఫైయర్స్లో వాడకూడదు. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ విజిబుల్ డైరెక్ట్లీ, కాబట్టి వాడటానికి వీలు లేదు. వాటి లెంత్ ఎంత ఉండొచ్చు, ఇట్ షుడ్ బి అప్ టు 31 క్యారెక్టర్స్ ఉండొచ్చు. అయితే C99 వెర్షన్, అడ్వాన్స్డ్ వెర్షన్లో 63 వాడొచ్చు. కానీ దానిలో మనం రికగ్నైజ్ చేయగలిగేవన్నీ అంటే ఇంపార్టెంట్గా ఉండేవన్నీ 31 క్యారెక్టర్స్ మాత్రమే. సో మనం 31 వాడతామా అంటే 31 కూడా వాడం. మనం మ్యాక్సిమం వాడితే 5 to 6 క్యారెక్టర్స్కి మించి మనం వాడటానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ఐడెంటిఫైయర్స్ మనం డిఫైన్ చేసేవి. లెంత్ పెరుగుతున్న కొద్ది ఏమవుతుంటుందంటే కాంప్లెక్సిటీ ఇంక్రీజ్ అవుతుంది, టఫ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది, అర్థం కాకుండా తయారవుతుంది. కాబట్టి వాటిని చిన్న చిన్న క్యారెక్టర్స్గా 3 క్యారెక్టర్ గ్రూప్ కానీ 5 క్యారెక్టర్ గ్రూప్ కానీ డిఫైన్ చేస్తాం జనరల్గా. ఓకే రాస్తాను నేను అన్నప్పుడు మ్యాక్సిమం ఆఫ్ దాట్ 31 సిగ్నిఫికెంట్ క్యారెక్టర్స్ వీ కెన్ యూజ్. అంటే 31 స్పెషల్ 31 క్యారెక్టర్స్ని మాత్రము మనం వాడుకోవడానికి వీలుంటుంది యాజ్ ఐడెంటిఫైయర్స్. ఇవి ఐడెంటిఫైయర్స్కి ఉండే రూల్స్ అండ్ డెఫినేషన్. తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాం మనం. రైట్, ఇప్పుడు ఐడెంటిఫైయర్స్కి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి మన రూల్ ప్రకారం. ఫస్ట్ అండర్ స్కోర్తో రాయొచ్చు, అంటే స్టార్ట్ కావచ్చు. కాబట్టి ఫస్ట్ అండర్ స్కోర్, మళ్ళీ ఏముండాలి, లెటర్ ఉండొచ్చు, నంబర్ ఉండొచ్చు, అంటే డిజిట్ ఉండొచ్చు. కాబట్టి అండర్ స్కోర్ A4 అని రాసాం. ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, అంటే ఇది సక్సెస్. ఇది మనకి ఒక ఐడెంటిఫైయర్ డిఫైన్ చేసినప్పుడు వ్యాలిడ్, కరెక్ట్ ఐడెంటిఫైయర్ అని అర్థం. ఎందుకు, అండర్ స్కోర్తో స్టార్ట్ చేయొచ్చు, క్యారెక్టర్ ఉండొచ్చు, ఫాలోడ్ బై డిజిట్ ఉండొచ్చు, కరెక్ట్ ఐడెంటిఫైయర్ ఇది. తర్వాత వాయిడ్ అని సెకండ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. వాయిడ్లో ఇది ఇన్వాలిడ్ అని చెప్పాం. ఎందుకు, వాయిడ్ అనేది కీవర్డ్గా డిఫైన్ చేసాం మనం. వాయిడ్ని కీవర్డ్గా డిఫైన్ చేసాం. కీవర్డ్ని ఐడెంటిఫైయర్గా కానీ వేరియబుల్గా కానీ వాడటానికి వీలు లేదు అని ముందే చెప్పాం. తరువాత ఇంకొక ఎగ్జాంపుల్, A_B అన్నాం. వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, అంటే కరెక్ట్ ఐడెంటిఫైయర్. ఎందుకు, ఆల్రెడీ ముందే చెప్పాం మనం, ఐడెంటిఫైయర్ స్టార్ట్ చేసేది లెటర్ అయి ఉండొచ్చు లేదా అండర్ స్కోర్ అయి ఉండొచ్చు. ముందు అండర్ స్కోర్తో ఒక ఎగ్జాంపుల్ చెప్పాం. ఇప్పుడు ఏతో స్టార్ట్ చేస్తున్నాం, అంటే క్యారెక్టర్తో స్టార్ట్ చేసాం, ఫాలోడ్ బై అండర్ స్కోర్, ఫాలోడ్ బై ద క్యారెక్టర్. కాబట్టి ఇది వ్యాలిడ్ ఐడెంటిఫైయర్, అంటే కరెక్ట్. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ X* అని వాడాను నేను. ఇది ఇన్వాలిడ్. ఎందుకు, ముందే చెప్పాం మనం, స్పెషల్ క్యారెక్టర్స్లో అండర్ స్కోర్ తప్ప ఏ స్పెషల్ క్యారెక్టర్ వాడొద్దు. స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి, కీబోర్డ్ మీద ఉండే క్యారెక్టర్స్ అన్ని కూడా స్పెషల్ క్యారెక్టర్సే. సో దానిలో X* అనేది ఇన్వాలిడ్ మనకు, కాబట్టి నాట్ అలౌడ్ అన్నాం. తర్వాత వైట్ స్పేస్ కూడా నాట్ అలౌడ్ అన్నాం మనం. సో కాబట్టి ఇక్కడ A_B అన్నాం, అంటే A_B అన్నాం. ఇది కూడా ఇన్వాలిడ్, ముందే చెప్పాను రూల్. సో బ్లాంక్ స్పేస్ నాట్ అలౌడ్. సో దీస్ ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఐడెంటిఫైయర్స్. I think now everybody clear about the keywords and identifiers. Keywords అనేవి predefined by the developers, right? So second part ఏంటి, ఐడెంటిఫైయర్స్ మనం డిఫైన్ చేసేవి, అంటే యూజర్ డిఫైన్డ్. సో predefined keywords, సెకండ్ వన్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్. ఒక ప్రోగ్రామ్ రాయాలన్నప్పుడు కీవర్డ్స్ అండ్ ఐడెంటిఫైయర్స్ కలిపి ప్రోగ్రామ్ రాయాల్సి ఉంటుంది.
సో మనం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి బేసిక్ ఎలిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకుంటున్నాం. అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్, కీవర్డ్స్ అయిపోయినాయి, అండ్ యూజర్ డిఫైన్డ్ ఐడెంటిఫైయర్స్ కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ క్లాస్లో ఫర్దర్ వి విల్ డిస్కస్. ఓకే, థ్యాంక్ యూ. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.